మన షార్ట్ ట్రిక్స్లో షార్ట్ నెంబర్ 3లో ఇలా బేసిస్ సంఖ్యల మొత్తం ఇచ్చి స్క్వేర్ రూట్ వాల్యూ అడిగినప్పుడు దాన్ని చాలా సింపుల్గా కేవలం 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు అని చెప్పాను. అయితే అది ఎలా ఎందుకు వేయాలి అని ఇప్పుడు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అది చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయండి. అందులో మనకి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, అలా ఎందుకు వేయాలి, అది ఏమన్నా ట్రిక్కా, అసలు ఎలా ఎందుకు చెప్తున్నారు, అలా చెప్పకూడదు, కాన్సెప్ట్ అని కొందరు. సో మీది కూడా తప్పు కాదు. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అయితే దీనికి ట్రిక్ ఏంటంటే ముందుగా అది కూడా నేర్చుకోండి. 1 సెకండ్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, 1 3 5 7 9 11 13 15 17 19 ఇలా బేసి సంఖ్యలు వెళ్తున్నాయి. సో ఇందులో చివరి నెంబర్ ఏది ఉందో దాన్ని మాత్రమే చూస్తే సరిపోతుందండి. 1 నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఓకేనా. ఆ చివరి నెంబర్ని, ఇది బేస్ సంఖ్య కదా, దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 29 తర్వాత నెంబర్ ఎంత? 30. లేదంటే చివరి నెంబర్కి +1 చేయాలి, ఒకటి కలపాలి. 29 కూడా కలిపితే ఎంత? 30. సో దాని తర్వాత నెంబర్ తీసుకున్నా లేదా దానికి ఒకటి కలిపినా 30 వస్తుంది. సో దాని తర్వాత నెంబరే వస్తుంది. సో ఆ వచ్చిన వాల్యూని సగం చేయాలి, ఆఫ్ చేయాలి, బై 2 చేయాలి. సో 29కి ఒకటి కలిపితే ఎంత? 30. 29 తర్వాత నెంబర్ ఎంత? 30. ఆ 30లో సగం ఎంతండి? 15. సో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎందుకు అవుతుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మనకి ఫార్ములా ఏంటండి, ఎన్ బేసి సంఖ్యల మొత్తము ఫార్ములా ఏంటంటే n² కదా. ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో దాన్ని స్క్వేర్ చేస్తే మనకి బేసి సంఖ్యల మొత్తం వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 తీసుకున్నారనుకోండి. ఓకేనా. ఈ బేసి సంఖ్యల మొత్తం కావాలి అంటే చూడండి, 1 2 3 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఆన్సర్ ఏమవుతుందండి? 3² అవుతుంది. 3² అంటే ఎంత? 9 అవుతుంది. కావాలని చూడండి, 5 3 8 8 1 9 కదా. సో ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ నెంబర్లు తీసుకుందాం, 4 తీసుకుందాం. ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి కదా 1 నుంచి. సో 4² ఎంత? 16 రావాలి ఆన్సర్. చూడండి ఒకసారి, 7 5 12 12 3 15 15 1 16 వచ్చింది కదా. సో ఇదేనమాట. సో ఇక్కడ ఎన్ని బేస్ సంఖ్యలు తీసుకుంటే అన్ని. అయితే ఇక్కడ మీరు 1 నుంచి 29 ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడైతే మీరు 1 2 3 4 అని సింపుల్గా లెక్క పెట్టారు, కాదనట్లేదు. మరి ఇక్కడ 29 వరకు ఉన్నాయి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ అలా 99 వరకు ఉన్నాయి అనుకోండి. మరి అందులో అవి వాల్యూ ఎంత తీసుకుంటారు మీరు కదా. సో ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది మళ్ళీ. సో దానికి కూడా ట్రిక్ ఉంది, కాదనట్లేదు. సో మీకు టైం సేవింగ్ కోసం ఇదైతే చెప్పాను. సో ఇది చాలా యూజ్ అవుతుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా. అది కూడా మీరు ఎలా చేయాలో చెప్తాను చూడండి. మనకి 1 3 5 ఉన్నాయి అనుకోండి సపోజ్. ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ లెక్క పెట్టాల్సిన అవసరం లేదండి. చివరి నెంబర్ ఎంత? 5 కదా. సో దాని తర్వాత నెంబర్ బై 2 చూడండి. దీని తర్వాత నెంబర్ 6, అందులో సగం ఎంత అండి? 3. అంటే 3 నెంబర్స్ ఉన్నాయని కదా. సో అదే చెప్పాను అక్కడ. ఒకవేళ 1 3 5 7 9 ఉన్నాయి అనుకోండి. 9 తర్వాత నెంబర్ ఎంత? 10. అందులో సగం ఎంత అండి? 5. 5ఏనా. సో ఇక్కడ చూడండి, 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇదన్నమాట వాల్యూ. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందండి? 29 ఉన్నాయి కదా. సో అదంతా అనవసరం మనకి. బేస్ సంఖ్యలు మొత్తం ఏంటి? n² అవుతుంది, అంతేనా. సో n² అవుతుంది. సో ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ రూట్కి పోతుంది. మిగిలింది ఏంటండి? n కదా. అక్కడ n అంటే ఏంటి? మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది కావాలి. సో ఇక్కడ 29 వరకు ఉంటే ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు? సో ఒక్కొక్క నెంబర్ మధ్యలో మిస్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ మిస్ అయ్యాయి కాబట్టి దీని తర్వాత నెంబర్ వేసి అందులో సగం వేసుకుంటే సరిపోతుంది. సో 30లో సగం ఎంత? 30లో సగం 15. ఒకవేళ 99 దాని తర్వాత నెంబర్ ఎంత? 100. 100లో సగం 50. సో ఇలా చేయొచ్చు అనమాట. సో ఇదేనమాట. సో ఈ ఫార్ములా మరి చెప్పలేదు ఏంటి అంటే 1 మినిట్లో మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. చేసినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ట్రిక్ కావాలి. ఈ ప్రాసెస్ అందరికీ కూడా తెలిసిందే కదా, కాదనట్లేదు. మీరు స్కూల్లో నేర్చుకునే ఉంటారు. సో ఎక్కడ కూడా స్కూల్ ప్రాసెస్లో చేస్తాము అంటే టైం వేస్ట్ అవుతుందని దీనికి ఒక ట్రిక్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది కాబట్టి చెప్పాను అనమాట. ఓకేనా. ఇలాగే చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ స్క్వేర్లు ఉన్నవి, తర్వాత 1² 2² 3² ప్లస్ పెట్టి ఇలా స్క్వేర్ రూట్లో ఉన్నాయి కదా. సో అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకేనా. ఇలా మనం ఇప్పటివరకు చెప్పిన షార్ట్ వీడియోస్లో అన్నీ కూడా షార్ట్ ట్రిక్స్ చెప్పాను. సో ఇప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చేస్తాను. సో అవి అలా ఎందుకు వేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా.